ఎట్లాగైనా సరే 700 రూపాయల వేతనం ఇస్తాను నీకు ఆంధ్రపత్రికకి రమ్మని పిలిచారు. కృష్ణాపత్రిక ఏర్పడిన కొద్ది రోజులకి ఆంధ్రపత్రిక వెలిసింది. ఆంధ్రపత్రిక అది వారపత్రికగా తర్వాత దినపత్రికగా మారింది. కృష్ణారావు గారి లాంటి వ్యక్తి ఉంటే అద్భుతంగా నడుస్తుందని తెలిసి ఆశ పెట్టి రమ్మన్నారు. కానీ తాము శిబిరం మొదలైన యోధుడు కనుక నమ్ముకున్న కృష్ణాపత్రికను వదిలిపెట్టలేదు. ఆ కృష్ణాపత్రిక నుంచి కొంతకాలం ఆయన ప్రభుత్వ నియమోల్లంఘనాలు జరిగినాయి కనుక కొంతకాలం చెరసాల్లో కూడా ఉండవలసి వచ్చింది. చెరసాల్లో ఉన్న సమయంలో కూడా కోట సుబ్బారావు లాంటి వాళ్ళు పత్రిక నిర్వహించారు. ఆ సమయంలో కూడా కృష్ణారావు గారి ఆ సింహాసనం పైన ఒక ఆయన చిత్రపటాన్ని పెట్టి ఆ సంపాదక స్థానంలో ఒక గీతా శ్లోకాల్లో ఏదో పెట్టి ఖాళీగా ఉంచి, అంటే ఆయనలాగా సంపాదకీయం కేవలం రాయలని అట్లా పెట్టి వాళ్ళు పత్రిక నిర్వహించారు. అంతే తప్ప ఎన్నడూ కూడా ముట్టూరు కృష్ణారావు గారు తన పత్రికా రంగం నుంచి, ఆ కార్యరంగం నుంచి, ఆ కార్యక్షేత్రం నుంచి ఆయన వైదొలగలేదు. ఇది ముట్టూరు కృష్ణారావు గారి నిబద్ధత. అందరూ కృష్ణాపత్రికను న్యూస్ పేపర్ అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ ఏ న్యూస్ పేపర్, ఇట్ ఈస్ వ్యూస్ పేపర్. న్యూస్ పేపర్ని ఒక వ్యూస్ పేపర్గా మలచినటువంటి ఘనత ముట్టూరు కృష్ణారావు గారు. ఆయనలో ఉన్నటువంటి తాత్వికత ఎంత గొప్పదంటే, మనమంతా యుద్ధం అంటే భయపడతాం. అప్పుడు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. ప్రపంచ యుద్ధాలు జరిగిన సమయంలో యుద్ధ భీతికి లోకమంతా తల్లడిల్లింది. కానీ ముట్టూరు కృష్ణారావు గారు ఒక సంపాదకంలో యుద్ధోన్మాదం అని సంపాదకీయం రాసి, ఆ సంపాదకీయంలో అది పరమేశ్వరుని లీల అంటూ ఆ పరమశివుని తాండవ ఖేళనలో ఈ యుద్ధం ఇదంతా కూడా తన తాదాత్మ్య స్థితిలో ఉంది. ఆ చదివి వినిపిస్తా మీకు కావాలంటే కొన్ని ఘట్టాలు ఉన్నాయి, అద్భుతమైన ఘట్టాలు. అవి ఆ సంపాదకీయాలు కాదు, అవి అమృత రసం తొణికిసలాడేట్టుగా ఉంటుంది. ఆయన చెరి అంటే వచన రంగంలో, వచన రచనల్లో అంతటి వేగం పానుగంటి వారిలో మళ్ళీ ముట్టూరు వారిలో మనం చూస్తాం. పానుగంటి వారి సాక్షి వ్యాసాలు చదివితే తెలుగు భాష పట్ల ఎంత గొప్పగా మక్కువ కలుగుతుందో, ముట్టూరు కృష్ణారావు గారి సంపాదకీయ వ్యాసాలు చదివితే ఈయన సంపాదకీయంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, అందరూ పత్రికలు తీసి సంపాదకుడు అనగానే డిక్షనరీ తీసి చూశారు. ఏమిటి సంపాదకుడికి అర్థం? సంపాదకుడు అనగానే శుద్ధర్శనాగరం ఇట్లాంటివి తీసుకునే గడించువాడు, ఆర్జించువాడు. సంపాదకుడు అంటే సంపాదించేవాడు. ఈయన ఎన్నడూ సంపాదకుడు కాదు, అట్లాంటి సంపాదకుడు కాదు. పత్రికా రంగంలో తాను ఒక మకుటాయమానమైనటువంటి వ్యక్తి. ఆయన న్యూస్ పేపర్గా మలచడమే కాకుండా పత్రికా సంపాదకత్వంలో అనేక కోణాలు ఆయన చూపించాడు. ఆయన సంపాదకీయంలో ఒక గహనమైన తాత్విక విషయం ఉంటే దాన్ని సరళతరంగా చేసి ఇట్లా తేనె కలిపి అనిపించినట్టుగా నోటికి అందిస్తాడు. కష్టాతి కష్టమైన విషయాన్ని తాను సులభంగా చేసి అందిస్తాడు. అలాగే అందరూ మామూలు విషయం అనుకుంటున్నదాన్ని ఒక అద్భుతమైనటువంటి తాత్విక దృష్టితో, వేదాంత దృష్టితో అందిస్తాడు. అలాంటివి చాలా ఉన్నాయి. అలాంటి సంపాదకులు కొన్ని బంధాలు ఉన్నాయి. నా దృష్టిలో ఏంటంటే 1902 నుంచి 1945 దాకా ఉన్న సంపాదకీయాలన్నీ నేను తిరిగేశాను. ముట్టుకుంటే పేపరు పటపటపటని చిరిగిపోతుంటుంది. అయినా కూడా లైబ్రరీయన్ ప్రాధేయపడి నేను అప్పుడు జిరాక్స్ ఫెసిలిటీ కూడా లేదు. 1988లో చేసింది. అప్పుడు ఇంకా పెద్దగా జిరాక్స్ ఫెసిలిటీ కూడా లేదు, బయటకు తీసుకోవడానికి పర్మిషన్ ఇవ్వదు. అలాంటి పరిస్థితుల్లో చాలా ఫోన్స్ లేవు, సెల్ ఫోన్స్ లేవు, ఉంటే అన్ని మొత్తం స్కాన్ చేసుకునేవాళ్ళు. ఇట్లాంటి పరిస్థితిలో పటపడమని చిరిగిపోతున్న వాడిని అది తీసుకొని జాగ్రత్తగా ఆ పత్రికలని. ఇవాళ కృష్ణాపత్రిక సంపాదకీయాలు కావాలంటే తెలుగు విశ్వవిద్యాలయంలో మైక్రోఫిల్మ్ చేసినాయి. అదృష్టం ఏంటంటే ఇప్పుడు మొత్తం దొరుకుతున్నాయి, మైక్రోఫిల్మ్ చేసినాయి. వేటపాలెం లైబ్రరీలో చూశాను నేను. వేటపాలెం లైబ్రరీలో కంటే కూడా కృష్ణాపత్రిక సంపాదకీయాలు ఇక్కడ దొరుకుతున్నాయి. కృష్ణాపత్రికవి కాకుండా ఆంధ్రపత్రిక, భారతి ఇత్యాదులన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా వాళ్ళు చేసి పెట్టారు. నేను పరిశోధన చేసేప్పటికీ అవి లేవు, అవి ఫెసిలిటీస్ ఏవి లేవు. స్వయంగా దగ్గర నుండి రాసుకున్నాను. అయితే ఆయన సాంఘికపరమైన అంశాలకు వేదాంతపరమైన చర్చనివ్వడం, అలాగే ఒక సామాన్యమైనటువంటి విషయాన్ని ఒక అద్భుతమైనటువంటి కళాఖండంగా మలిచి రాయటం. ఎక్కడో ఒక నాట్య ప్రదర్శన జరుగుతుంది. నాట్య ప్రదర్శనని ఈయన వెళ్ళి మౌన శ్రోతలాగా కూర్చొని ముసిముసి నవ్వులన్నీ వస్తాడు. ఈయన మనసులో ఏముందో ఎవరికి అర్థం కాదు. మెచ్చుకుంటాడా, తిడతాడా, ఏమి తెలియదు. ఆయన వస్తారు, వెళ్ళిపోతారు. దాని గురించి ఒక కామెంట్ కూడా చేయరు. ఆ మరుసటి రోజున
ఈయన శుక్రవారం ఎంచుకునేవాట. అంటే పత్రికా సంపాదకీయం రాసేందుకు శుక్రవారం ఆయన ఎంచుకుని ఆ శుక్రవారం నాడు ఆ రోజట పత్రిక అందరికీ మౌనవ్రతం, ఎవ్వరూ మాట్లాడేవారు కాదట. అక్కడ ఒక బేలు ఉంటాయి కాగితాలు, ఒక ఊట కలం కావాలనేవాడు ఆయన. ఊట కలం పెట్టుకునేవాడు. ఆ కలం అద్దుకుంటూ రాయాలి. ఊట కలం, బేలు కాగితాలు అవి పెట్టుకొని ఆయన రాస్తూ ఉంటే బరబర చప్పుడు వచ్చిందట. బరుకుతుంటే చప్పుడు వచ్చిందట. అంటే రావుడు వెంకట సత్యనారాయణ గారు రాస్తారు అవన్నీ బరబరమని చప్పుడు వచ్చిందట. అలా రాసుకుంటూ పోతుంటే ఒక గాంగచరి ప్రవాహంలాగా ఆ రచన సాగేదట. అక్కడ కొట్టివేతలు, కామాలు, పురుషాపులు ఏమీ ఆయనకు అడ్డుకునేవారు, దాటుకుంటూ వెళ్ళిపోయేవారు. అంటే ఎక్కడ ఏది పడాలో అది పడేది, ఖచ్చితంగా అట్లా వెళ్ళిపోయేవారు. రాసి ఏదైనా నచ్చకపోతే దాన్ని ఉండలు చుట్టి విసిరి కొట్టేవారు. అట్లా ఉండలు కొన్ని ఓసారి డస్ట్బిన్లో ఉండలు ఇవాళ గురువు గారు చాలా ఉండలు పూజ చేశారు అనుకునేవాట సరదాగా. అలా ఉంది. ఇక సంపాదకీయాలలో ఆయన స్పృశించని వస్తువు లేదండి. 2000 సంపాదకీయాలు దాదాపు ఆయన రాశారు నా లెక్క ప్రకారంగా. 2000 పైచిలు. ఎందుకంటే అది వారపత్రిక, డైలీ పేపర్ అయి ఉంటే 45 సంవత్సరాలు ఆయన మించిన వారికి ఎవరు ఉండేవారు కాదు. 45 సంవత్సరాలు పత్రిక సంపాదకులు ఉన్నాడు ఆయన. 1945లో చనిపోయినారు ఆయన. 1902లో ప్రారంభించి 45 సంవత్సరాలు ఉన్నారు ఆయన. ఒకవేళ డైలీ పేపర్ అయి ఉంటే ఆయన మించినటువంటి సంపాదకులకి ఎవరు ఉండేవారు కాదు. వారపత్రిక కనుక సంపాదకీయాలు కూడా అవి పెద్ద పేపర్, చాలా పెద్ద పేపర్. ఆ పేపర్లో అప్పటి సైజు ఆ పత్రికలలో అవి మనం ప్రత్యేక సంచికలు వేస్తాం చూడండి, పెద్ద పేపర్ లేదా ట్యాబ్లైడ్ పేపర్ లాంటివి ఇంకా పెద్దగా ఉంటాయి. అట్లాంటి పేపర్లలో ఒక సంపాదకీయం రాసి ఒప్పుకునేవాడు కాదు ఆయన. ఆ రోజు ఆ వారం 3-4 సంపాదకీయాలు వచ్చాయి. అంటే నా మధ్య పేజీ అంత సంపాదకీయం. ఈ సంపాదకీయాల పరంపర అట్లా కొనసాగేది. ఒకసారి 3-4 వచ్చాయి. 3-4 సంపాదకీయాలు కూడా రాసే. అంటే ఆయన ఓపిక, ఆయన పరిశీలన, ఆయన ఆలోచన, ఆయన ధ్యానం, ఆయన మౌనం ఇవన్నీ చూస్తుంటే ముట్టూరు కృష్ణారావు గారు ఎప్పుడూ ఒక మాట చెప్తుండేవారట. ఆయన మీ ఆరాధ్య దైవం ఎవరంటే నిఖిల రసామృతమూర్తి నా ఆరాధ్య దైవం అనేవారు. నిఖిల రసామృతమూర్తి నిజమే. ఆయన అన్ని రసాలను తనలో నిబిడీకృతం చేసుకున్నాడు. చిన్నతనంలోనే పుట్టగానే తల్లి చనిపోయింది. కొంతకాలానికే తండ్రి చనిపోయినాడు. పిన్నమ్మ దగ్గర పెరిగాడు. చాలా భయంగా పెరిగాడు. పెరిగిన తర్వాత ఆయన ఆలోచన వికసిస్తున్న సమయంలో ఆయనకు పెళ్ళి, ఉద్యోగం, చదువు ఇవన్నీ అయినాయి. ఆ సమయంలో ఆయన కూతురు చనిపోయింది, అల్లుడు చనిపోయినటువంటి కాలానికి అన్ని విషాదాలు, ఆయన జీవితం నిండే విషాదాలు. కానీ ఎక్కడ కూడా తాను ఒక నిరాసక్తత కానీ అది వ్యక్తీకరించారు. తాను పత్రికా ఆఫీస్లో ఎన్నడూ కనీసం టిఫిన్ చేసింది కూడా లేదట. ఎంత ఆశ్చర్యకరమైన పత్రికా ఆఫీస్లో కనీసం తన ఆకలి కూడా తను ఎన్నడూ చెప్పుకునేవాడు. అంటే అటువంటి మనుషులు ఉంటారని ఆశ్చర్యకలుగుతుగా మౌనముద్రాలంకారుడు నిజంగా ఆయన అంతే. ఆయన ఎప్పుడు కూడా తన గురించి ఏది ఆలోచించేవాడు. ఒక మహారాజులాగా మాత్రం అట్లా నడుచుకుంటూ వచ్చేవాడు దర్పంగా. ఆయన రాస్తారు, చేతిలో కర్ర పట్టుకొని పొద్దున నడుచుకుంటూ దర్బారు పత్రికా ఆఫీస్కి వచ్చి మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలోనూ మళ్ళీ వెళ్ళిపోయేవాట. వెళుతున్నప్పుడు గొడుగు పట్టుకొని పోయేవాట. గొడుగు పట్టుకుని మళ్ళీ సాయంత్రం గొడుగు వేసుకుని మళ్ళీ వచ్చేవాట. గొడుగు వేసుకొని వచ్చి మళ్ళీ రాత్రికి వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ కర్ర పట్టుకొని పోయేవాట. పగలంతా విశ్రాంతి కర్రకు ఆఫీసులో, గొడుగుకు రాత్రి విశ్రాంతి. అట్లా సరదాగా రాసుకుంటారు ఆయన గురించి. అంతే. ఆయన జీవితం గురించి చెప్పడం గురించి అంతే, ఇంకేమి ఉండదు మనకు బయట. ఆయన జన్మతిథి ఎవరికి తెలియదు. నేను దీనికోసం చాలా పరిశోధన చేశాను. ఆయన పుట్టినరోజు దొరుకుతుందా అని చెప్పి చాలా వెతికాను, ఎవరు చెప్పలేకపోయారు. ఆయన పుట్టినరోజు చెప్తున్నవాడు. ఈరోజు ఎవరో సరదాగా అప్పుడు ఏం చేశారంటే ఆయన్ని ఇవాళ మీ పుట్టినరోజు అని అందరూ స్వీట్లు తెచ్చి పంచడం మొదలుపెట్టారట. ఆయన ముసిముసి నవ్వులు అవి మీరు పొరపడ్డారు అన్నారు. కానీ ఎప్పుడు చెప్పలేదు. చూడండి అంత విచిత్రంగా ఉంటుందో. ఆయన చెప్పలేదు. అలా ఆ రకంగా ఆయన జీవితం అంతా అలా సాగింది. ఒకవేళ కృష్ణారావు గారి గురించి అంచనా వేసిన ప్రకారంగా గాంధీ మంచి అంచనా వేసేవాడు. ఆయన చాలా ఆయన లెక్క తప్పేవాడు కాదు. ఆయన కనుక పిలిచినట్టుగా కృష్ణారావు గారి ఒక అడుగు ముందుకేసి భారత రాజకీయ రంగంలో కనుక తన స్వతంత్ర ఆయన పాల్గొని ఉంటే, ప్రత్యక్షంగా పాల్గొని ఉంటే భారతదేశానికి ఒక రాష్ట్రపతి స్థాయి దాకా ఎదిగేవాడు అని నా ఉద్దేశం. అంటే అంత స్థాయి ఉన్నవాడు ఆయన, అంతటి లోతైన ఒక వేదాంతి, ఒక తాత్వికుడు. కానీ ఆయన పత్రికనే తన పరమావధిగా పెట్టుకున్నాడు. ఆయన అక్కడికే
ప్రతిరోజు ఖచ్చితంగా తాను హిందూ పత్రికను వెంట పెట్టుకుంటున్నాడు. హిందూ పత్రికను ఆయన ప్రాణప్రదంగా చదువుతున్నాడు. హిందూ ఈజ్ మై యూనివర్సిటీ అని అంటాడు. అంతగా హిందూ పత్రికను ఆయన. తర్వాత ముట్టూరు కృష్ణారావు గారు ఇన్ని కష్టాల్లో ఉన్నాడు కనుక ఆయన మౌనముద్రను దాల్చిండు అనుకోవడానికి వీల్లేదు. ఆయన గొప్ప హాస్య కుశలుడు. ఎంత హాస్య కుశలుడు అంటే ఆయన హాస్యానికి సంబంధించి కూడా మనకు చాలా కథలు ఉన్నాయి. ఆ దర్బార్లో చాలా కథలుగా చెప్పుకుంటారు. ఒకరోజు సాయంత్రం పూట కృష్ణారావు గారు వెళ్తున్నారు. వెళ్తూ ఉంటే ఆయన వెంట కోటా సుబ్బారావు గారు, చెరుకు పద్దులు, ఇంకెవరెవరో అట్లా వెళ్తున్నారు. ముగ్గురు ఆయన వెంట నడుచుకుంటూ వెళ్తున్నారు. అయితే మామూలుగా ఈ ముగ్గురు కూడా ఆయన వెళ్తున్నప్పుడు ఆయనతో పాటు వెళ్తారు. వెళ్ళిన తర్వాత అందరిలో ఎవరి దారి వారి వెళ్ళిపోవాలి. ఒక కూడలికి వచ్చిన తర్వాత వెళ్ళిపోవాలి. వెళ్ళిపోకుండా ఇవాళ గురువు గారు ఏదో చెప్తున్నారు అనుకుంటే కొంచెం నడుచుకుంటూ ముందు వరకు వస్తున్నారు. వస్తూ ఉంటే ఆయన వెంటనే వెనుక తిరిగి మీరు నా వెంట ఎందుకు వస్తున్నారు, మీరు వెళ్ళిపోవాలి అనాలి కదా. అట్లా అనకుండా ఈ ముగ్గురు ఏం సరిపోతుంది, ఇంకొకరు తీసుకురండి, అవసరమైతే నలుగురు. ఎంత ఆశ్చర్యకరం చూడండి. వాళ్ళ మనవరాలు కుట్టెమ్మ ఆమె పేరు, ఆమె ముద్దు పేరు కావచ్చు. ఆమె మద్రాసులో ఉండేది. కుట్టెమ్మ వచ్చిందంటే ఈ తాతయ్యకి పండగ, ముట్టూరు కృష్ణారావు గారికి పండగ. ఆయన ఎవరితో అంత సరదాగా ఉండేవాడు కనుక కుట్టెమ్మ మాత్రం తాతయ్య గారి మీద జోకులు వేసేది. భద్రు దర్బార్కి వచ్చి కూర్చుందిగా అందరు కూర్చున్నప్పుడు కుట్టెమ్మ తన పాండిత్యాన్ని ప్రదర్శించాలని, ఏం తాతగారు మీ ఊరి నిండా గాడిదలేనే అన్నది. అంటే వెంటనే ఆయన అవునమ్మా, ఈ ఊరి గాడిదలు కాక పొరుగురి గాడిదలు కూడా వచ్చి చూసిపోతూ ఉంటాయి. ఎంత హాస్య చమత్కరించాడు ఆయన. ఒకసారి మద్రాసులో ఏదో పని మీద మద్రాసుకు వెళ్ళినప్పుడు మద్రాసుకు ఒక క్షౌరశాలకు వెళ్ళాడు. క్షౌరశాలకు వెళ్ళినప్పుడు అతను ఒక మహారాజు నా దగ్గరికి వచ్చాడని ఆ క్షురకుడు పొంగిపోయి మహారాజా రండి కూర్చోండి అని మంచి ఆ కూర్చొని చేసి ఆయన గడ్డం చేసుకున్నాడు. ఏదో అయింది. తర్వాత మీరు మీ రుమాలు తీయండి, నేను మీకు హెయిర్ కటింగ్ కూడా చేస్తాను అంటే ఈయన మౌనం అని 2-3 సార్లు అన్నాడు. అంటే వాడు వినడే, ఎన్నిసార్లు అన్నా కూడా వినడం లేదు. వాడు వినకపోతే నీ కర్మ అన్నట్టుగా తలపాగా తీసి పక్కన పెట్టాడు. వాడు నోరు తెరిచిన నోరు నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉందని రాస్తాడు. అంటే నెత్తి మీద ఇంత బొచ్చు లేదు, ఆ తలపాగా మాత్రం అది. అంటే హాస్య కుశలత. తర్వాత ముట్టూరు కృష్ణారావు గురించి పరిశోధన చేస్తున్న సమయంలో మాకు ఇరువెంటి కృష్ణమూర్తి గారు మా గురువు గారు. ఆయన నేను పరిశోధన అంశాలు ఇవన్నీ రాసుకుని ఈ విషయాలన్నీ తీసుకుని పోతే అంటే ఇవేమీ రాయలేదు నా పుస్తకంలో. ఇవాళ ఆయన వ్యక్తిత్వాన్ని గురించి ఆవిష్కరించాలని చెప్తున్నాను. సంపాదకీయాలు జోలికి పోలేదు ఇవాళ నేను చేసి సంపాదకీయాలు. ఆయన ఇరువెంటి వారిని అడుగుతున్నప్పుడు ముట్టూరు వారి సమకాలీకులు ఎవరైనా మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నారా, వారితో మాట్లాడాలి అని అంటే ఆయన చెప్పిన పేరు బెజవాడ గోపాలరెడ్డి గారు. మహానుభావుడు బెజవాడ గోపాలరెడ్డి గారు హైదరాబాద్కి వస్తున్నారని తెలిసి ఆయన అల్లావుద్దీన్ గారు ఒక పెద్ద బిల్డింగ్ జూబ్లీ హిల్స్లో ఉంటుంది, అక్కడికి నన్ను పంపించారు. పంపిస్తే నేను పర్మిషన్ తీసుకుని ముందు వారి దగ్గరికి వెళ్ళాను. వెళితే ఆయన నిజంగా ఉత్తరప్రదేశ్ గవర్నర్గా 2 సార్లు గవర్నర్గా పనిచేసేవారు, ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసేవారు. మహానుభావుడు బెజవాడ గోపాలరెడ్డి గారు. ఆయన ఎవరో ముట్టూరు కృష్ణారావు మీద పరిశోధన చేస్తున్నట్టు అని కురవాడు ఎవరో చేస్తున్నాడు కానీ ఆయన లోపల నుంచి తాను వచ్చాడు. వచ్చి తాను స్వయంగా టీ నాకు పోసి, కెటిలో టీ నాకు పోసి నాకు ఇచ్చి నా భుజం చేసి మా గురువు గారి గురించి పరిశోధన చేస్తున్నావా అని ఎంత గౌరవించాడంటే అంత గౌరవించాడు. ఆ రోజున నన్ను వెంట తీసుకుని పోయి మొత్తం భాగ్యనగరంతా దింపాడు. నా కారులో దింపడమే కాకుండా ఆయన పుస్తకావిష్కరణ ఉంటే ఆ పుస్తకావిష్కరణ సమయాన్ని తీసుకుపోయి ఇవాళ నేను ఒక యువ అతిథిని మీ దగ్గరికి తీసుకొచ్చారని నన్ను అందరం ఎక్కించాడు. అందుకని నేను మీకు ముందుగానే మనవి చేశాను. ఒక చందన వృక్షాన్ని ఆశ్రయించి ఉంటే సామాన్యమైన చెట్టు కూడా మంచి పెరగడాలు అవుతాయి. అలా ముట్టూరు కృష్ణారావు గారి పేరు చెప్పినందువల్ల నాకు అంత గౌరవం ఆ రోజు లభించింది. లభించడమే కాదు, ముట్టూరు కృష్ణారావు గురించి ఆయన చెప్తూ జలజల కళ్ళ నుంచి నీళ్లు వచ్చాడు. నాకు ఎర్రవాడ జైల్లో మేమిద్దరం పక్కపక్కన ఉన్నప్పుడు ఆయన దగ్గర నేను శాకుంతలం చదువుకున్నాను అని చెప్పాడు. అంటే జైల్లో కూర్చొని కూడా వీళ్ళు కాలక్షేపం చేయలేదు. శాకుంతలాన్ని ఆయన పాఠం చెప్పాడు. అద్భుతమైనటువంటి పాండిత్యం. ఆయన మాట్లాడుతుంటే అనర్గళంగా గంగా ప్రవాహంలాగా ఉండేది. ఇంగ్లీష్లో కూడా అద్భుతమైన పాండిత్యం ఉండేది. కానీ
ఆయన గొప్పగా మాట్లాడిన స్పీచెస్ చాలా తక్కువన్నాయి. కృష్ణా పత్రికకు, ఆంధ్రపత్రికకు బెజవాడలో గొప్ప సన్మానం చేశారు. ఆ సన్మానాన్ని మాత్రం దయదలిచి ఆయన ఒప్పుకున్నాడు ముప్పూరు గారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడిన ఆ వ్యాసం ఇది ఒక పత్రికకు జరుగుతున్న సన్మానం కనుక నేను ఒప్పుకున్నా అన్నాడు. నాకు వ్యక్తికి కాదు, పత్రికకు జరుగుతుంది కనుక నేను ఒప్పుకున్నా అన్నాడు. ఆ రోజున మాట్లాడాడు, అద్భుతంగా మాట్లాడాడు. ఆయన శిల్పం, సాహిత్యం, ధర్మం, ఈ 3 అంశాల మీద, శిల్పము, సాహిత్యము, ధర్మం, ఈ 3 అంశాలను తీసుకుని ఆయన సమీక్ష అనేటువంటి ఒక గొప్ప పుస్తకం రాశారు. ఆ పుస్తకం చదువుతుంటే అసలు ఇంత విషయం ఉందా, మనకు ఎప్పుడు ఈ విషయాలు వేదాంగాల నుంచి కోట్ చేస్తారు. ఎక్కడెక్కడ సంపాదకీయాల్లో కూడా ఉంటాయి. ఆయన చెప్తూ వచ్చి తేన త్యక్తేన భుంజీధా అని రాస్తాడు. ఒక మామూలు విషయం చెప్తూ వచ్చి ఒక వేదాంత ఆయమాత్మ అంటాడు కూర్చోండి. అలా రాస్తూ న ప్రజయాధనేన త్యాగేనైకి అమృతత్వ మానశుభు అంటాడు. రాస్తూ సంస్కృతంలో ఒక మంచి కొటేషన్ పెట్టేస్తారు. ఆ సంపాదకీయంలో ఈ కొటేషన్ అది ఎట్లా సరిపోతుంది. అయితే ఒక మొదటి దశలో నేను గమనించినంత వరకు మంచి గ్రాంధికంలో ఉండేవి ఆయన రచనలు. తర్వాత సిస్టర్ వ్యవహారికంలోకి వచ్చేది. ఆ తర్వాత కాలంలోకి వచ్చేవరికి ఎంత చక్కగా అంటే మామూలుగా మాట్లాడుకుంటున్నాడు కానీ రారండవి జెండా పండుగకి ఇలా ఉంది ఆయన సంపాదించారు. అంత సరళంగా ఆయన రాసుకుంటూ వచ్చారు. అయితే ఆయన హృదయంలో ఉండేటువంటి లోతులు కలవాలంటే మన వల్ల కాదు. కానీ ఆయనే మనకు ఒక క్లూ ఇచ్చాడు. కృష్ణా పత్రికలో లో వెలుగులు అనే ఒక వ్యాసం రాశారు. లో వెలుగులు వెలుగు చిలుగులు అనే పేరిట ఆయనే స్వయంగా రాశారు. ఎక్కడ ఆయన ముట్టూరు కృష్ణారావు పేరు ఉండదు. లో వెలుగులు వెలుగు చిలుగులు అని ఉంటాయి అంతే. ఆ శైలి చూసి మనం కృష్ణారావు గారితో అనుకోవాలి. అవి సోదరా అని మొదలు పెడతాడు. సోదరా, నువ్వు చూస్తున్నదంతా నిజమే అనుకుంటున్నావు కదూ అని మొదలు పెడతాడు. మొదలుపెట్టి ఇంకా అక్కడి నుంచి మాయావాదంలోకి, శంకరుడు అద్వైతంలోకి వెళ్ళిపోతాడు. మొదలుపెట్టేటప్పుడు మాత్రం సోదరా అంటాడు. ఆ ఆత్మీయత, ఆ ప్రేమ అన్నది ఆయన రచనలో కనిపిస్తుంది. ఆ లో వెలుగులు మరొకసారి ఎవరైనా సాహిత్యకారులు పూనుకుని అది ప్రింట్ చేస్తే దేశానికి మహోపకారం అవుతుంది. సమీక్ష ఉంది, లో వెలుగులు మాత్రం దొరకలేదు. నేను పెరట్ల వారిని చాలాసార్లు ప్రార్థించిన, సార్ లో వెలుగులు వేద్దామండి అని అన్నాను. అది కాలేదు. ఎందుకు లో వెలుగులు అది ప్రచురించాలి, మా వెంకటరమణ గారికి చెప్తున్నా. చూద్దాం, అదొకసారి లో వెలుగులు వేయాలి. తర్వాత ఆయన సంపాదకీయాలు ఒక 200 వరకు మనకు అప్పటి ఆంధ్ర సాహిత్య అకాడమీ ప్రింట్ చేసింది. సాహిత్య అకాడమీ వాళ్ళు ప్రింట్ చేశారు, అది దొరుకుతుంది. తర్వాత మరికొన్ని కూడా కృష్ణా పత్రిక తర్వాత పెట్టినప్పుడు ముదిగొండ శివప్రసాద్ గారు, తర్వాత ముదిగొండ ఇంకో వీరభద్రరావు గారు వారు పెట్టి వారు మరికొన్ని సంపాదకీయాలు ప్రింట్ చేశారు. ఒక 200 నుంచి 300 దాకా సంపాదకీయాలు దొరుకుతున్నాయి. ఆయన ఈ దొరకని సంపాదకీయాలు ఇంకా చాలా ఇప్పుడు మైక్రోఫిల్మ్స్లో భద్రంగా ఉన్నాయి. కావాలంటే మనం అవన్నీ కూడా సేకరించవచ్చు. కృష్ణారావు గారి గురించి ఎంత చెప్పినా తక్కువనే. నిజానికి ప్రకృతి చాలా నిమిషాలు ప్రకృతి ప్రేమికుడు, ఒక నిర్భీక రచనా ప్రతిమ, ఒక తాదాత్మ్య స్థితి, ఒక అనంతమైనటువంటి ఆలోచన ధోరణి, తర్వాత ఒక దేశభక్తి, ఒక సమున్నతమైన విలువలను అందించేటువంటి మానవతా వాదం, ఇవన్నీ కలగలిపితే ముట్టూరు కృష్ణారావు గారి సంపాదకీయాలు. స్వస్తి. కృష్ణా పత్రిక గురించి, కృష్ణారావు గారి గురించి ఇంకా అనర్గణంగా ఇంత స్వల్ప సమయంలో మనకి ఆవిష్కరణ చేసిన దత్తాత్రేయ గారికి చాలా కృతజ్ఞతలు. అంకిత భావం ఉన్న సంపాదకులు ఎంతో అరుదు. ఇవాళ వారి దగ్గర నుంచి ఇప్పుడున్న సంపాదకులు నేర్చుకుంటే మన తరం, మన తర్వాత తరం కూడా ఒక మార్గానికి వెళ్తారని నాకు అనిపిస్తుంది. ఎప్పుడున్నారా ఇంత బాగా వాళ్ళ గురించి నేను ఎవరైనా ఈ సుబ్రహ్మణ్య గారి మాట్లాడచ్చు. ఎవరైనా ఇవాళ కొంచెం సమయం ఉంది మనకి. మనం ఇప్పుడు మన ముఖ్య అతిథిని సన్మానించుకుందాం.
దినోత్సవ సందర్భంగా ఒక అద్భుతమైనటువంటి పత్రిక సంపాదకుల్ని మనం ఇవాళ తెలుసుకోవడం జరిగింది. మాడే సోదరుని గారు రజనీ ప్రచురించినటువంటి స్పందనజీ పుస్తకాన్ని కూడా వారికి అందజేస్తున్నాం. ఏం మాట్లాడారు? అన్ని విషయాలు చెప్పారు. కలకాపురంగా మాట్లాడారు. ఈ కార్యక్రమం యొక్క లక్ష్యము, ఆశయము, ఆలోచన ఇవన్నీ ఏంటంటే ఇలాంటి మహనీయుల గురించి మనం ఇక్కడ తెలుసుకున్న తర్వాత ఊరికే ఉండకూడదు. వాటికి సంబంధించిన సాహిత్యం మనకి ఎక్కడ దొరుకుతుందనేది తెలుసుకోవాలి. వాటి కోసం మనం ప్రయత్నం చేసి వీలైనంత వరకు వారి సాహిత్యాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఈ కార్యక్రమానికి ఒక సార్థకత ఉంటుంది. ఆ దిశగా మనం కృషి చేద్దాం. రజనీలు కూడా ముఖ్యుల వారి రచనలు ఉన్నాయి. వాటిని కూడా మిత్రులందరూ కూడా తీసుకొని చదువుకోవచ్చు. ఒకవేళ మనకి కావాల్సిన పుస్తకాలు లేకపోతే మనం తెప్పిస్తాం. ఆ ప్రయత్నం రజనీ చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. 2-3 ప్రపోజల్స్ పెట్టారు. వాటి గురించి ఆలోచన చేసి తప్పకుండా మేము రజనీ చేయదగినటువంటి కార్యక్రమాలు చేస్తుంది. అంతవరకు రజనీ నామిలోని సమర్పణ నిజానికి రేపు జరగబోయే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ సందర్భంలో మనం ఇలా ఒక స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో నడుపుతున్నటువంటి కృష్ణా పత్రిక వ్యవస్థాపకులు దానికి ఎడిటర్గా సుదీర్ఘకాలం 35 సంవత్సరాల పాటు వ్యవహరించినటువంటి ముఖ్యమంత్రి కృష్ణారావు గారి గురించి ఇవాళ ఉపన్యాసం మనకి ఇచ్చినటువంటి డాక్టర్ మర్మావుల దత్తాత్రేయ శర్మ గారు, తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయులు తూప్రాంలో వారు నిజానికి వారికి సమయం ఉండదు. వారు మనకు హెచ్చించి ఇక్కడికి వచ్చి ఇలాగ మనతో కొంత ఆక్షేపం చేయడం మనకి కూడా చాలా సంతోషం. వారికి సభాముఖంగా మరొక అలాగే ఈ కార్యక్రమాన్ని ఇలా సక్రమంగా మనం చేసుకోవడానికి కూడా మన ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ గారు కారణం. వారు రచనా సంవత్సరానికి బాగా ప్రోత్సహిస్తున్నారు. అయితే అనుకోవడానికి ఇవాళ వారికి లేకపోవడం వల్ల రాలేదు. వారు విజయవాడలో ఉన్నారు. ఇక తర్వాత మరియు వచ్చే రచనా సంవత్సరంలో మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు అందరికీ వచ్చిన ఆహుతులైనటువంటి సాహిత్య అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక కార్యక్రమంలో కలుసుకుందాం. మేడం గారు పాప చూసి వచ్చారు. చాలా బాగుంది. కొంచెం టైం ఇస్తే కాకుండా వచ్చేది ఎక్కడా వస్తారండి, కొంతమంది వస్తారు.